టీమిండియా రెండవసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని జూన్ 29వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో రెండో టెస్టు కోసం బర్మింగ్హామ్ లో సిద్ధమవుతున్న టీమిండియా ఆటగాళ్లు వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో ఆటగాళ్లు 2 కేకులను కట్ చేశారు. ఓ కేక్ పై టీమిండియా అని రాసి ఉండగా రెండో కేక్ పై ఛాంపియన్స్ టీ20 ప్రపంచ కప్ 2024 అని రాసి ఉంది. తొలుత హర్షదీప్ సింగ్ కేక్ కట్ చేయమని అడిగాడు. ఆ తర్వాత ఆటగాళ్లందరూ కలిసి బుమ్రాను కట్ చేయమని కోరారు. ఓ కేక్ ను బుమ్రా కట్ చేయగా మరో కేక్ ను సిరాజ్ కట్ చేశాడు. ఆ తర్వాత ఆటగాళ్లందరూ ఒకరికొకరు కేక్ ను తినిపించుకున్నారు. ఇక పంతు ఊరుకుంటాడా? రవీంద్ర జడేజాను సరదాగా ఆట పట్టించాడు. హ్యాపీ రిటైర్మెంట్ అంటూ అన్నాడు. వెంటనే జడేజా స్పందిస్తూ తాను కేవలం టీ20 ఫార్మేట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యానని స్పష్టత ఇచ్చాడు. జడేజా ఇచ్చిన వివరణతో అక్కడ ఉన్న అందరూ సరదాగా నవ్వుకున్నారు. కాగా 2024లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టులకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా కూడా టెస్టు నుంచి రిటైర్మెంట్ అవుతాడని అంతా అనుకున్నారు, కానీ అది జరగలేదు. అందుకే ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కు అతడు ఎంపికయ్యాడు. ఇకపోతే రేపు 2వ తేదీ నుంచి బర్మింగ్హామ్ లో ఇంగ్లాండ్ తో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాలని చూస్తుంది.